ఓవైపు మండుతున్న ఎండలు, మరోవైపు నిప్పుల కొలిమిలా మారినటువంటి రహదారి. సో దీంతో ఉపశమనం కలిగించేందుకు ఆ పానీయాలపైన ఎక్కువగా శ్రద్ధ చూపుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో కల్తీ లేనటువంటి ఏదైనా ఉందంటే అది కేవలం తాటి ముంజలు మాత్రమే. కాబట్టి ఆ కల్తీ లేకపోవడంతో పాటు అటు ఉపశమనం కలిగించేందుకు కూడా కొంత మనం చూడొచ్చు. ఇక్కడ అంతా కూడా రహదారిపై వెళ్ళేవారు అంటే ఓ రకంగా దప్పిక తీర్చుకునేందుకు ఆహార పానీయాలు కావచ్చు, అదేవిధంగా జ్యూస్ వంటి వాటిపైన కూడా దృష్టి పెట్టారు. అయితే ఇందులో కల్తీ లేనటువంటి ఏదైనా ఉందంటే అది కేవలం తాటి ముంజలు మాత్రమే. ఈ తాటి ముంజలకు ప్రధానంగా బాడీలో చలవగా ఉంటుంది. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి నీరా కూడా మహిళలకు ఎంతో మంచిదైనటువంటి భావన అటు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఒకసారిగా తాటి ముంజలు ఇక్కడ ప్రస్తుతం మనం తాటి ముంజలు అమ్ముతున్నటువంటి వ్యక్తి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారా తాటి ముంజలు? పెళ్లిమరి నుంచి. ఏమి తాటి ముంజలు ఏమొస్తుంది? వేడి తగ్గుతుంది. ఎంత? డైన్ 100. మరొకరు ఉన్నారు, వారిని అడిగి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా ఏంటి తాటి ముంజలు? తాటే సార్. ఎందుకు ఇది ప్రధానంగా? బాగా తినేదానికి బాగుంటాయని సార్ తెచ్చినాము. అంటే ఇంకా 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 ఏంటి ఒంటికి సార్ ఇంకా ఏమి అంట ఇది తాటి ముంజల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? వల్ల ఏంటి ప్రయోజనం? వేడి తగ్గిపోతుంది సార్. వేడి కదా, ఎండకు వేడి తగ్గుతుంది, హెల్త్ మంచిగా ఉంటుంది, ప్రోటీన్స్ వస్తాయి. అందులో ఇయర్కి మనకు వచ్చేది 30 days మాత్రమే, అంతే. అంటే కల్తీ లేనటువంటి? అవును, ఏం మందులు ఏం న్యాచురల్గా వస్తాయి. కల్తీ ఏముండదు సార్ మన దగ్గర. అంటే ఇంకా ఎక్కువ మహిళలకు బాగా ఉంటుంది, మంచిది అంటారు. అవును, గర్భిణీ స్త్రీలకు మంచిది, వేడి తగ్గుతుంది. ఈ ఎండకు మంచిది సార్. అన్నిటికీ సూదులేని వేయిన పంట కాబట్టి అన్నిటికీ ఆరోగ్యానికి ఎంతమంది తిన్నా వేడికి చల్లదనం మంచిది బాగా. అన్ని సూదులతో అవి పని చేస్తారు కదా, ఏం లేకుండా బాగా పండేటి. ఈ ఎండలకాలం ఎంత తింటే అంత చల్లగా ఉంటాయి అన్నమాట అందరికీ. చల్లదనం ఇవి. నందిమండలం సార్, నందిమండలం చేస్తాం. పెళ్లిమరి మండలం, నంది మండలం, కడప జిల్లాలో తాటి గింజలు కొడుతున్నాము. ఇది ఒక షుగర్కు, వేడికి, ఉడుక్కు అన్నింటికి పనిచేస్తుంది, ఇబ్బంది లేదు. ఈ తాటిలింజ గురించి ఏ మందు మాకు లేని సరుకు, ఇది ఇబ్బంది లేని సరుకు. తాటిలింజ తినచ్చు. అంటే ముఖ్యంగా ఈ తాటి ముంజలు దేనికి పనిచేస్తాయి? అన్ని షుగర్కు బాగా పనిచేస్తుంది, ఉడుకు బాగా పనిచేస్తుంది, శమరకాయలు లేవు. అంటే చెమటకాయలు లేవు అంటే ఉడుకు బాగా పనిచేస్తుంది, బాడీలో ఉడుకు తగ్గిస్తుంది, వేడి తగ్గిస్తుంది సార్. అది ఇంకా చెమటకాయలు లేవు అంటాను. ఎందుకు చెమటకాయలు లేవు? దీని తాట అంటారు, యాజని శరీరం అంటారు. అది సోకితే ఉండదు, పోతుంది. గజ్జి మాదిరి ఉన్నాయి చూడు, శంబరకాయలు లేకుండా పోతాయి. మేము కొట్టేదాన్ని చూడు, ఇంత ఉడుకు మాకు ఎట్టుండాలా లేవు. అది సార్. ఈ యొక్క ఎండ తీవ్రతను తగ్గించేదానికి, కొంతవరకు చలవగా ఉపయోగించేదానికి తాటి గింజలు చాలా ఉపయోగపడతాయి. దీని నీర అనేది చాలా మంచిది, శ్రేష్టమైనది. ఎస్పెషల్లీ మహిళలకైతే చాలా మంచిదైనటువంటి ఆరోగ్యకరంగా ఉంటుంది. బహిష్ట అయినటువంటి వాళ్ళకైతేనేమి, వైట్ శారీస్ ఇటువంటి అయ్యేటువంటి వాళ్ళకు దీని నీరు అనేది ఉదయాన్నే తాగినట్లయితే వేడి, అదేవిధంగా చలవ వల్ల చర్మం వంటి వచ్చేటువంటి ఏదైనా చర్మ సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నా కానీ పూర్తిగా నివారించవచ్చు. చిన్నపిల్లలకు చాలా మంచిది అన్నమాట. లేత గింజలు తిన్నట్లయితే బాగా అరుగుదల అవుతుంది, జీర్ణశక్తి కూడా బాగుంటుంది. కాబట్టి దీనివల్ల చాలా ఉపయోగం. ఇది వేసవిలో ఎందుకు వస్తుందంటే చలవ ప్రాంతాల్లో ఉండేటువంటి ఈ యొక్క తాటి గింజను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుంటారు. కాబట్టి ఈ వేసవిలోనే దీని యొక్క పుట్టుక అనేది వస్తుంది. కానీ కాలాతీతంగా ఇప్పుడు చలికాలంలో, వానల కాలంలో కూడా కొంతవరకు ఈ యొక్క ఉత్పత్తులు అనేది ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి అన్ని విధాల శ్రేష్టకరమైనటువంటి గింజ తాటి గింజ. రసాయనిక ఎరువులు కానీ, మందులు కానీ ఎటువంటి వాడకుండా స్వచ్ఛమైనటువంటి గింజ ఈ యొక్క తాటి గింజ. డజన్ 100 రూపాయలకు సేకరిస్తున్నారు. గతంలో అయితే అంత లెక్క లేదు. ఇప్పుడు కాలచితంగా వాళ్ళు కూడా స్కిల్ వర్క్ ఉంది, తాటి చెట్టు ఎక్కి తీయడము, దానివల్ల ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా రేటు పెంచి ఇస్తున్నారు. కొన్నిసార్లు 120 కూడా తీసుకుంటున్నారు 100కి డజన్.
120 కూడా తీసుకుంటున్నారు. నీరు అయితే అయినా మరి ఎంత తీసుకుంటున్నారో తెలియదు వాళ్ళు. మామూలుగా ఈత నీరు అయితే ఉంటే అయినా లీటర్ వచ్చి 120 రూపాయలు తీసుకుంటారంట. ఆ నీరు వల్ల కూడా మంచి శ్రేష్టకరంగా ఉంటుంది. మాడి పండుగైనా మందు పెడతారు, సపోర్ట్ పండుగైనా మందే, ప్రతి ఒక్క పండుగ మందే. ఇది మందులు లేని పంట తాటికాయ. ఇది తింటే ఉడుక్కు కానీ చల్లదనానికి కానీ వేడికి కానీ అన్నిటికీ మంచిదే. దీనికి సన్న బిల్లులకు అమ్మవారు పోసిన వేదానికైనా మంచిదే సార్. ఇది డైన 100 ఫస్ట్ తక్కువ ఉన్నప్పుడు 120 అమ్మినాం, ఇప్పుడు 100 అమ్ముతున్నాం సార్. అంటే మీరు కూడా అక్కడ నుంచి కాయ ఎక్కడ చేస్తారు మీరు కాయ? ఈ నందలూరు సైడ్ అక్కడ రాజంపేట నందిమండలం నుంచి అట్టా తెచ్చుకుంటాం, ఇట్టా తెచ్చుకుంటాం. ఐస్ క్రీమ్ కన్నా తాటి గుంజలే మేలు. తాటి గుంజలు చల్లగా ఉంటుంది. వేసవిలో మంచి ఆరోగ్యానికి మంచి ఇది. వీళ్ళు నందిమండలం నుంచి వీళ్ళు తీసుకొస్తారు పాపము. తెల్లవారు 4 గంటలకు లేచి బండ్లు కొట్టుకొని తెచ్చి వీడు వచ్చి కొట్టి అమ్ముతూ అంటారు. డజన్ ఏదో 100 రూపాయలతో ఏమో అమ్ముతున్నట్టుంది. మంచి డిమాండ్ ఉంది. ఎండలకాలం మంచి ఆహారం ఇది. అది విషయం అంటే ఎండ అంటే తీవ్రతను తట్టుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఆ వేడికి ఉపయోగపడుతుంది. తప్పకుండా ఉపయోగపడుతుంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి వేడిని తగ్గించేందుకు కూడా ఈ తాటి ముంజలు ఎంతో ఉపయోగంగా ఉంటాయన్నటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. అయితే తాటి ముంజలు వల్ల అటు మహిళలకు కూడా ప్రయోజనాలే ఉన్నాయి. ఎందుకంటే ఆరోగ్యంగా ఉండడానికి కూడా ప్రధాన కారణం. ఎందుకంటే ఈ ఎండాకాలంలో ప్రధానంగా ఒక రకంగా దప్పిక తీర్చుకోవడం కోసం, అంటే నోరు ఆరకపోతున్నటువంటి నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా వడదెబ్బ తగిలే అవకాశాలు కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆహారం కన్నా ముఖ్యంగా పానీయాలే ముఖ్యం. ఏదైతే చెరుకు రసం కావచ్చు, అది కూడా కల్తీ లేనటువంటిది. అదేవిధంగా ఇక జ్యూసులు వంటివి, ఏదైతే చీనీ బత్తాయి వంటి జ్యూసులు వైపు కూడా ఎక్కువ మొగ్గు చూపుతున్న పరిస్థితి. ఎందుకంటే ఎండాకాలంలో ఎండ తీవ్రతగా ఉన్న నేపథ్యం కాబట్టి నోరు అంటే దప్పిగా తీర్చుకోవడానికి రకరకాల పానీయాలను వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కూడా ఉదయం 10 గంటలలోపే తమ పనులు పూర్తి చేసుకొని ఇంటికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ సమయంలో ఏదైతే ఖచ్చితంగా దాహార్దిని తీర్చుకునేందుకు అటు పానీయాలతో పాటు ప్రధానంగా ఏదైతే తాటి ముంజలు అంటే ఒక రకంగా కల్తీలైనటువంటిది ఏదైనా ఉందంటే అది కేవలం తాటి ముంజలు మాత్రమే. ఇది బాడీలో చలవతో పాటు అటు మహిళలకు కూడా ఎంతో ఉపయోగకరమైనటువంటి విషయాన్ని మనతో పడినటువంటి తాటి ముంజల వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి.